కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. సెట్టిబల్జ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా మరొకరికి ఆర్థిక సహాయం. ముమ్మిడివరం మండలం మట్టాదిపాలెం గ్రామానికి చెందిన ముషిని తారకేశ్వరరావుకి యాక్సిడెంట్ అయ్యి వెన్నుపోచ వైద్యం చేయించుకొని ఇంటి దగ్గర పూర్తిగా మంచానికి పరిమితమై ఉన్నారు. వీరికి సెట్టిబల్జ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో ఉన్న ఎంతో మందికి ఈ గ్రూప్ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ కార్యక్రమం సెట్టిబల్జ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా చెల్లుబోయిన శ్రీనివాసరావు, గుత్తుల సాయి, గుత్తుల చిరంజీవి, సానబోయిన మల్లికార్జునరావు, గొవ్వల రాజేష్, చల్లబోయిన నాని, దొమ్మెటి అప్పారావు, దొమ్మెటి రాము తదితరులు సహాయ సహకారాలు అందించారు. నా పేరు తారకేశ్వరరావు అండి. ఈ మన సెట్టిబల్జీ హెల్పింగ్ హ్యాండ్స్ సోదరులు, పెద్దలు అందరూ వచ్చి నాకు హెల్ప్ చేసినందుకు, సహాయపడినందుకు చాలా కృతజ్ఞతలు అండి. ముఖ్యంగా సెల్వన్ సీన్ గారికి, మన సంఘం గుత్తుల సాయి గారికి, మిగతా పెద్దలందరికీ కృతజ్ఞతలు అండి. ప్రమాదం మన అమలాపురంలో పని చూసుకుని వస్తుంటే అండి, భైరవరాజ్ ఫౌండేషన్ దగ్గర జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ తాగుతుంటే జరిగిందండి యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగిన వెంటనే నాకైతే ఏం తెలియదండి, స్క్రో కోల్పోయాను. హాస్పిటల్లో మెలకు వచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి ట్రీట్మెంట్లు గట్రా జరిగి ఇలాగా జరిగాయండి. హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా 50,000 ఇచ్చారండి సార్. అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఈ సెట్టిబల్జ హెల్పింగ్ హ్యాండ్స్. మరి అమలాపురం నాయకులు మన సెట్టిబల్జ కుల పెద్దలు, అలాగే ముఖ్యంగా చెల్లుబోయిన సీన్ గారికి ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే కులంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే, ఆపద వస్తే ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ కింద ఏర్పాటు చేసి వారికి ఏదో చన్నీళ్ళకి వేడినీళ్ళుగా ఈ యొక్క కార్యక్రమం చేయడం నిజంగా మరి చాలా మంచి కార్యక్రమం. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి మమ్మల్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసేవారు, మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు మనం చాలా చేయాలి. ఎందుకంటే మన వాళ్ళు పెడుతున్నారు, ఇక్కడ అవ్వచ్చు, గల్ఫ్లో అవ్వచ్చు, ఎక్కడైనా అలాగే SAF అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్థాపించి మనం చేస్తున్నారు. మరి సెట్టిబల్జ కులం తరపున మనం కూడా వారికి ఎంకరేజ్ చేసి తప్పనిసరిగా ఎవరైతే ఇబ్బందులు ఉంటారో, ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటాయో, ఎవరైతే వైద్యం చేసుకోవాలని కుటుంబాలు ఉంటాయో వారందరికీ తప్పనిసరిగా మనం హెల్ప్ చేయాలి. చాలా మంచి కార్యక్రమం నిజంగా. మరి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క సెట్టిబల్జ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ యొక్క సంస్థ వారిని, అలాగే ముఖ్యంగా మన దీనికి పెద్దలు సెల్వన్ సీన్ గారిని కూడా మరి ఈ సందర్భంగా అభినందిస్తూ వారికి మరి ఒక్కసారి మా యొక్క ఈ ముమ్మడి నియోజకవర్గం తరఫున, అలాగే మట్టాడిపాలెం గ్రామం తరఫున కూడా మేము అందరం కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకుని వస్తారు. ఇక్కడ విచ్చేసిన మన సెట్టిబల్జీ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మన సెల్వన్ సీన్ గారికి, రాజేష్ గారికి, నాని గారికి, అలాగే దొమ్మెటి రాము గారికి, అలాగే మన ముమ్మడివరం సభ్యులు పనిగారింటి మల్లికార్జునరావు గారికి, అప్పారావు గారికి, అలాగే కండ్రగిరి తిరుమతులు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ విషయం తెలిసిన తర్వాత మన తిరుమతులు గారు వచ్చి మాకు ఇలా జరిగింది, తారకేష్కి ఇలా జరిగింది, ఇలా చేస్తే బాగుంటుందని అన్నారు. వచ్చి చెప్పడంతో మేము వెంటనే అదేంటి మన గ్రూప్ సభ్యుడు మన అప్పట్లో కూడా 2-3 వాటికి మనవాడు కూడా డబ్బులు కొట్టాడు, ఆడికి హెల్ప్ చేయాలని చెప్పేసి మేము అందరం అనుకుని మన రాజేష్ గారి ద్వారా సీనన్న దగ్గరికి వెళ్తే సీనన్న వెంటనే తమ్ముడు మన సభ్యుడే కదా, హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ ఒక హెల్ప్ చేస్తే మళ్ళీ మనకే తిరిగి వచ్చిందని అందరూ గ్రహించి మీరు కూడా ఈ సెట్టిబల్జీ హెల్పింగ్ హ్యాండ్స్లో భాగస్వాములు అయ్యి మీరు కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ హెల్ప్ చేసిన సెట్టిబల్జీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.